మనం ఎక్కడ ధ్యాస పెడితే ఆ వైపు ఫలితం మనకు వస్తుంది. మనం ఒక పని మీద ధ్యాస పెట్టినప్పుడు ఆ పని మనం చేయడం వల్ల ఆ పని కంప్లీట్ అవుతుంది. అలాగే మనం దేని మీద ధ్యాస పెడితే ఆ ఫలితం మనకు వచ్చినట్లు, మరి మన అంతరంగ ప్రపంచం మీద మనం ధ్యాస పెట్టినప్పుడు మన గురించి మనకు పూర్తిగా తెలుస్తుంది. అంతర్ముఖ ప్రపంచం అన్నది చాలా గొప్పది. ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ చెబుతారు, బాహ్య ప్రపంచం అన్నది ఎలాంటిదంటే సముద్రంలోని ఒక అల వంటిదంట. అంతర్ముఖ ప్రపంచం అన్నది ఎలాంటిదంటే ఒక మహాసముద్రం వంటిది. మనకున్న 24 గంటల సమయంలో బాహ్య ప్రపంచం మీద మనం ఎంత సమయం కేటాయిస్తున్నాం, అంతర్ముఖ ప్రపంచం వైపు మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం. మహాసముద్రంలోని ఒక అల వంటిది బాహ్య ప్రపంచం అయితే, ఆ మహాసముద్రం అంతర్ప్రపంచం. దేనికి మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నామో మనమే చెక్ చేసుకోవాలి. మనం శ్వాసను గమనిస్తున్నప్పుడు శ్వాస అన్నది చిన్న విషయం కానే కాదు. ఇది మహా విశ్వంలోని అతి గొప్ప రహస్యం. మనం శ్వాసను పట్టుకున్నప్పుడు సమస్తము అన్నింటినీ మనం పట్టుకున్నట్లే. విశ్వంలోని రహస్యాలన్నీ ఈ శ్వాసలోనే ఉన్నాయి. మనం శ్వాసతో జర్నీ చేసినప్పుడు మనం ఏ గమ్యాన్ని అయితే మనం చేరాలో ఆ గమ్యాన్ని మనం చేరతాం. లాస్ట్ 5 minutes. లాస్ట్ 1 minute అండి. థర్టీ సెకండ్స్. చివరి 10 సెకండ్లు. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. కళ్ళు తెరవకుండా 2 చేతులు విడిచి 2 రెక్కపై పోల్చుకుందాం. 5 more seconds. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా చేతులు తీస్తూ కళ్ళు తెరుద్దాం. ఒక్కసారి ఈ ఆధ్యాత్మిక ధ్యానం కోసం గట్టి క్లాస్ చేసుకుందాం. మన ధ్యాన గురువు బ్రహ్మర్షి పత్రిజీ గారు గట్టి క్లాస్ చేసుకుందాం. స్వర్ణమాల మేడం కోసం గట్టి క్లాస్ చేసుకుందాం. మనం కోసం గట్టి క్లాస్ చేసుకుందాం. చేసినటువంటి దివ్యాత్మ సౌనుకులందరికీ నా ఆత్మ ప్రణామాలు. సరిగా ఇదే రోజు ఇంచుమించు ఇదే సమయానికి పత్రిజీ గారి చేతుల మీదుగా ఈ త్రిమూర్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం విశ్వాంకితం చేయబడింది 8 ఏళ్ళ క్రితం. సో ఈ కేంద్రం ఒక మోడల్ కేంద్రంగా ఉంది. ట్విన్ సిటీసే కాదు, మిగతా వాటికి కూడా రాష్ట్రంలో కూడా ఒక మోడల్ సెంటర్ ఉంటే ఇలా ఉండాలి అనే కొత్తగా వెరైటీగా అందంగా త్రిమూర్తిగా 3 పిరమిడ్లు ప్లస్ 456 పిరమిడ్స్ ఎంతో ఎనర్జెటిక్గా దిస్ ఇట్స్ కాల్డ్ ఎనర్జీ బ్యాంక్. ఈ ఎనర్జీ బ్యాంక్ ఒకసారి గట్టిగా క్లాప్ చేసుకుందాం.
ఈ నిర్మాణానికి సహకరించిన మాస్టర్స్ అందరికీ గట్టి క్లాప్ చేసుకుందాం. థ్యాంక్ యూ. సో ఈరోజు ఈ యానివర్సరీ సందర్భంగా మన భాగ్యం మనకి పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ బుద్ధ గారు వచ్చారు జ్ఞానం అందించడానికి. ఒకసారి గట్టి వెల్కమ్ చేద్దాం. సో సార్ గురించి ఎవరికి చెప్పక్కర్లేదు, అందరికీ విద్యం అనుకుంటాను. పతి గారితో ఎన్నో సంవత్సరాలు సార్తో ఉండి ఎంతో జ్ఞానాన్ని సంపాదించారు. ఆ జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పత్రి సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. కొంతమంది జీవించి ఉన్నప్పుడు, వారు భౌతిక శరీరంలో ఉన్నప్పుడు వాళ్ళను మనం జీవించి ఉన్నారని చెప్తాం మనం. ఉదాహరణకు నేను మీ ముందర ఈ ఫిజికల్ బాడీలో కనబడుతున్నాను, జీవించి ఉన్నానని చెప్తాం. కొంతమంది ఈ ఫిజికల్ బాడీలో లేకపోయినా ఆ మహానుభావులు అందించినటువంటి జ్ఞానం రూపంలోనూ చేసిన పనుల రూపంలోనూ ఎప్పుడు జీవించే ఉంటారు ఈ భూమి మీద. అలాంటి కోవలో ఉన్నటువంటి మహాగురువు బ్రహ్మర్షి పత్రిజీ. ఎనిమిది సంవత్సరాల కిందట సరిగ్గా ఇదే సమయంలో పత్రి సార్ చేతుల మీదుగా ఇది ప్రారంభించబడిందని ఇందాకే చెప్పారు రాములు సారు. అటువంటి ఆ పిరమిడ్కి 8వ వార్షికోత్సవం సందర్భంగా ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పిఎంసి 2018లో ప్రారంభించబడినప్పటి నుంచి బయటికి రావడం అన్నది చాలా తక్కువగా జరిగింది. ఎప్పుడో అవసరమైనప్పుడు మాత్రమే బయటికి వచ్చేవాళ్ళం. ఈ 2024లో పూర్తిగా బయట ఉండి ఇప్పుడు పనిచేయాల్సిన పని ఏర్పడింది. అది ఈ త్రిమూర్తి పిరమిడ్ నుంచి స్టార్ట్ అవుతోంది. ఎందుకంటే పిఎంసి ద్వారా మనం విస్తారంగా తీసుకెళ్ళాలి మన మాస్టర్ల యొక్క అనుభవాలను. లోపల కూర్చొని పనిచేసే టైం అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు మనం ఎంత రీచ్ అయ్యాము, ఎంత కవర్ చేయగలిగాము, ఎంతమంది మాస్టర్ల యొక్క అనుభవాలు వచ్చాయి, ఇంకా ఏం చేయాలి అన్నటువంటిది తిరిగినప్పుడు మనకి ఇంకా బాగా తెలుస్తుంది. దానిలో భాగంగా ఆ వర్క్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. మాస్టర్స్ ముందుగా ఇక్కడున్న ప్రతి మాస్టరు, ఈ మాస్టర్ కుటుంబానికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఫస్ట్ గట్టిగా పత్రి సార్ని ఒకసారి నేను క్వశ్చన్ అడిగాను, మీ పర్పస్ ఏంటి సార్ అంటే, ఈ జన్మలో ధ్యానం చెప్పడమే నా పర్పస్ అని చెప్పారు. మీకు ఎలా తెలిసిందని అడిగాను. మీకు మీ పర్పస్ ధ్యానం చెప్పడం అని తెలిసింది, ఎలా తెలిసింది మీకు అని చెప్పాను. సార్ ఏం చెప్పారంటే, ఇప్పుడున్న ఈ మూమెంట్ అంతా ఇలా అవుతుందని నాకేం తెలీదు. మనం డ్రైవ్ చేస్తుంటాం, కారు డ్రైవ్ చేస్తుంటాం నైట్ టైము. ఆ లైట్ నేను ఇక్కడ నుంచి వైజాగ్లో రెడ్డినాయుడు గారి ఇంటికి వెళ్ళాలనుకుంటాను. ఇక్కడ లైట్ వేస్తే రెడ్డినాయుడు గారి ఇంటికి వరకు ఏం లైట్ ఏం కనబడదు. అది ఫర్లాంగ్ దూరం వెళ్ళే లైట్ నాకు కనబడుతుంది. ఆ లైటు నేను పోయే కొద్దీ ఆ లైట్ పోతూనే ఉంటుంది ముందుకి. ఆ లైట్ని పట్టుకొని పోతూ ఉంటాను. ఆ లైట్ నా గమ్యానికి తీసుకెళ్ళిపోతుంది. అలానే ఇక్కడ కూర్చున్న మీ అందరికీ మీ గమ్యాన్ని తీసుకెళ్లే లైటు ఈ త్రిమూర్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. సరిపోవు, ఈ లైట్కి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీ గమ్యాన్ని మీకు తెలియజేసే ఈ లైట్కు మీ కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇక్కడికి వచ్చి ధ్యానం చేసినప్పుడు కొంత లైట్ కనబడుతుంది.
ఆ కొంత జర్నీ చేస్తాం, మళ్ళీ వచ్చి ధ్యానం చేస్తాం. ఏదో ఒక మాస్టర్ వచ్చి వాళ్ళ అనుభవాన్ని చెప్తారు, అప్పుడు మరికొంత లైట్ని చూస్తాం. అట్లా మనము ఆ లైట్ను పట్టుకొని జర్నీ చేస్తూ ఉండాలి. నిజానికి ఏ కారు లైట్ అయినా ఒక 100 కిలోమీటర్ల తర్వాత గమ్యాన్ని చూపిస్తుందండి. ఎంత చూపిస్తుంది? 1 కిలోమీటర్ లైట్ కూడా కనబడదు కంటిన్యూగా. కొంత దూరం వెళ్ళడానికి కావాల్సిన లైట్ ఉంటుంది. ఆ లైట్ని పట్టుకొని పోతూ ఉండాలి. అయితే ఈ లైట్ని పట్టుకొని పోతూ ఉండడం అన్నది, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ అంటూ ఉండాలి కదా. కారు ఉంది, ఓకే, ఆ కారుకు ఆ లైట్ ఉండాలి కదా. ఈ భాగ్యనగరంలో, ఈ హైదరాబాద్ సికింద్రాబాద్లో ఎన్నో ఏరియాలు ఉన్నాయి, అంటే ఎన్నో కార్లు ఉన్నాయి. కానీ కారుకు లైట్ ఉన్న ఏరియా ఏంటంటే మీర్పేట. ఒక ఎస్ఆర్ నగర్ గురుస్థాను, అలాగే మూసాపేట్, అలాగే కూకట్పల్లి, ఆల్వాల్, బోయినపల్లి, ఎల్బీ నగర్, హయత్ నగర్, దిల్సుఖ్ నగర్, కొన్ని ఏరియాల్లో మాత్రమే లైట్లు ఉన్నాయి. అన్ని ఏరియాల్లో లైట్లు రావాలి. కానీ మీ అదృష్టం, ఇది 8 ఏళ్ల క్రితమే ఇక్కడ లైట్ వచ్చేసింది. ఈ హైదరాబాదులో, సికింద్రాబాదులో అన్నిట్లో లైట్లు రావాలి అంటే అందరి దగ్గరికి జ్ఞానం వెళ్ళాలి. మరి ఇక్కడ ఈ మాస్టర్ ఉన్నారు. ఆ మాస్టర్ చేసినటువంటి ఒక గొప్ప సంకల్పం, ఇక్కడి నుంచి కొన్ని లైట్లు బయటకు వచ్చేసాయి. ఏదైనా ఒక వర్క్ చేయడానికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు మనం ఏదైనా ఒక వర్క్ చేయడానికి ఎంతో దమ్ముండాలి, ఆ ఆత్మకి ఎంతో ధైర్యం ఉండాలి, సత్యం పట్ల తపన ఉండాలి. ఇదే ఇంటిని రెంట్కి ఇస్తే 10,000 20,000 వస్తుంది. లాజిక్ మైండ్ ఎప్పుడు ప్లే చేస్తూనే ఉంటుంది మనల్ని డీవియేట్ చేయడానికి. కానీ మన గమ్యాన్ని, మన ట్రూత్ని మనం పట్టుకొని జర్నీ చేయాలంటే ఎంతో సత్తా ఉండాలి, ఈ మాయ నుంచి బయటికి రావాలి. మరి అటువంటి దమ్మున్న మాస్టర్ మీర్పేట రాములు గారు. గట్టిగా చప్పట్లు కొడదాం. వారి కుటుంబం అంతా ఎంత గొప్ప ఫ్యామిలీనో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. తాడిపత్రిలో, మాది అనంతపురం జిల్లా, తాడిపత్రి బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం అని ఉండేది. బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆర్టీసీ బస్టాండ్కి ఎదురుగా ఉంటుంది. అది చిన్న ఎంట్రన్స్ ఏంటంటే చిన్న సొరంగంలాగా ఉంటుంది, లోపలికి వెళ్తే చాలా పెద్దది. మొత్తం ఒక 3 పెద్ద హాల్స్ ఉంటాయి. మధ్యలో ఉండే హాల్ చాలా పెద్దది, అది మెడిటేషన్కి, క్లాసెస్కి ఉపయోగిస్తారు. దాని ప్రెసిడెంట్ పేరు రంగనాథ రెడ్డి, సెక్రటరీ తంగుటూరు కృష్ణమోహన్. కృష్ణమోహన్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ డైరెక్టర్ ఆయన. ఈ రంగనాథ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తి తన కుటుంబం కోసం ఎప్పుడు ఏది ₹1 ఖర్చు పెట్టేటోడు కాదు. ₹1 వస్తే దాన్ని ఎంతో ఆనందంగా తీసుకొచ్చి పాంప్లెట్లు ప్రింట్ చేసేవాడు. తనకి ఏదైనా ₹1 వస్తే తీసుకొచ్చి ధ్యాన కేంద్రంలో ఏసీ పెట్టేటోడు. ఆయనకి ఏసీ లేదు ఫస్ట్ ఆయన ఇంట్లో. అరే ధ్యానం చేసేటప్పుడు ఆనందంగా ఉండాలి వాళ్ళు అని ఏసీ పెట్టించాడు. అలాగే ఏ రూపాయి వచ్చినా ఆయనకి ఫస్ట్ గుర్తొచ్చేది ధ్యాన కేంద్రం. అక్కడ ఆ యొక్క ధ్యాన కేంద్రంలో ప్రతి రూపాయి ధ్యాన కేంద్రం యొక్క డెవలప్మెంట్ కోసమే ఉపయోగించేవారు. మన చుట్టూ ఉన్న మన వాళ్ళందరూ చాలామంది చెప్తారు మనం ఇలా ఉండాలి, అలా ఉండాలి అని. కానీ అలా ఎవరు తయారవ్వరు. ఎందుకు తయారవ్వరంటే చెప్పేటోళ్ళే ఉండరు అలా. కానీ తాడిపత్రిలో ప్రతి ఒక్కళ్ళు తయారవడానికి కారణం ఎవరంటే రంగనాథ రెడ్డి. ఆయన ఏది చెప్పేటోడు కాదు, ఎవరికి ఏం చెప్పడు. ఆయన ప్రెసిడెంట్ అని ఎవరికీ తెలియదు, అక్కడ ఉన్న వాళ్ళకు. నాకే తెలియదు ఒక 10 ఏళ్ళ వరకు. ఆయన ప్రెసిడెంట్ అని ఎవరికి చెప్పడు, కానీ కనబడకుండా పని అంతా చేసేవాడు. ఆయన ఎప్పుడు చెప్పేవాడు అనమాట. నాకు పర్సనల్గా ఏం చెప్పేవాడంటే, ఆనంద్, నువ్వు నీ జీవితాన్ని ఊహించలేవు, నువ్వు ఎంత గొప్పోడివైతావో. ఈ పిఎస్ఎస్ఎంలో ఎంతో మహా గొప్ప వృక్షాన్ని అవుతావు నువ్వు. ఎప్పుడవుతావో తెలుసా?
అని ఇదంతా నాకు ఎప్పుడు చెప్పాడంటే ఆయన 20 ఏళ్ళ కిందటే చెప్పాడు, 20 years బ్యాక్ చెప్పాడు. ఇప్పుడు నేను ఏదైతే ఇలా ఉన్నానో అదంతా 20 years బ్యాక్ చెప్పాడు ఆయన నాకు. అలా ఎప్పుడైతావో తెలుసా అని చెప్పి ఒక పాజ్ ఇచ్చాడు. మ్యాటర్ అంతా చెప్తున్నావు కానీ ఎప్పుడైతే అని చెప్పు అని అడిగాను. ఎప్పుడైతావంటే ఈ నేను అనే అహంకారాన్ని ఒక 10 అడుగులు గుంత తీసి ఆ లోపలేసేసాయి, దానిపైన కప్పు, మట్టి కప్పు. ఈ నేను అనేటువంటిది గొంగలి పురుగు లాంటిది. ఈ నేనును మట్టి తీసి దాన్ని కప్పేస్తే చక్కగా దాంట్లో నుంచి వినయము విధేయతతో కూడిన ఒక మొక్క బయటకు వస్తుంది. అది ఒక మహావృక్షం అవుతుంది. ఈ 2 క్వాలిటీస్, వినయము విధేయత అనేది ఎప్పుడు వస్తుందంటే ఈ నేను అనేదాన్ని పక్కన పెట్టినప్పుడు. అర్థమయ్యేటట్లు చెప్పన్నా అప్పుడు ఇది అంత బాగానే ఉంది నువ్వు చెప్పేది, గుంత దోవమన్నావు, బూడ్సమన్నావు, ఆ నేను అనేదేమో కనపడదు లోపల వేయడానికి, అర్థమయ్యేటట్లు చెప్పండి నన్ను అంటే ఆయన చెప్పుకొచ్చాడు. నేను ప్రెసిడెంట్ అని నీకు తెలుసా అన్నాడు. అదే ఆయన నోటి నుంచి ఫస్ట్ టైం నేను వినడం, నువ్వు ప్రెసిడెంట్ అని. ఈ మొత్తం సెంటర్ నడిపేది నేనే అని నీకు తెలుసా అన్నాడు. తెలీదు అన్నాను. డబ్బులు ప్రతి రూపాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ సెంటర్ నడవడానికి ప్రతి నెల అన్నాడు. తెలీదు నాకు అన్నాడు. ఏముంది పాంప్లెట్లు ఉంటాయి పోయి పంచుతున్నాం, జీపులు ఉన్నాయి ఎక్కుతున్నాం. ఆయన ఈ ఏసీ పెట్టారు, ఎవరు పెట్టారు అన్నాడు. ఒక మేడ్ వస్తుంది అంతా క్లీన్ చేస్తుంది, డబ్బులు ఎవరు ఇస్తున్నారు అన్నాడు. మీకు ధ్యాన కేంద్రంలో క్లాసులు పెట్టినప్పుడు భోజనం పెడుతున్నారు, ఆ డబ్బులు ఎక్కడివి అన్నాడు. ఇవన్నీ ఎవరికి తెలియదు అని పెడుతున్నాడని. నాకే కాదు ఎవరికి తెలియదు కానీ పెడుతున్నాడు. అన్నీ జరుగుతున్నాయి, ఎవరు ఆలోచించట్లేదు దాని గురించి. ఇవన్నీ చేసేది నేనే. కానీ ఈ నేను అనేదాన్ని నేను 10 అడుగులు కాదు 100 అడుగులు లోపల వేసేసాను నేను అనేదాన్ని. నువ్వు చేయాల్సిన పని మాత్రమే కనబడాలి, నువ్వు కనబడకూడదు. అదే ఆయన 20 ఏళ్ళ కిందట నాకు చెప్పిన విషయం. అది ఆయన ఇప్పటికీ అదే పాటిస్తాడు. సద్గురు సదానంద స్వామి ఆశ్రమం నందవరంలో ఉందని మనందరికీ తెలుసు కదా. దాని మేనేజింగ్ ట్రస్టీ ఎవరో తెలుసా? రంగనాథ రెడ్డి గారు. పత్రిసార్కి గురువు ఆయన సదానంద స్వామి. ఆ ట్రస్టుకు మేనేజింగ్ ట్రస్టీ ఉండాలంటే దానికి ఎంతటి అర్హత ఉండాలి? అంటే అర్హత ఉన్న వ్యక్తినే గురువు ఎంచుకుంటాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు ఈ విషయాన్ని మీతో చెప్పడానికి కారణం ఏంటంటే, మనము ఏదైతే చేస్తున్నామో అది పూర్తిగా దాని రిజల్ట్ను మనం చూడాలంటే ఈ నేను అనేది ఎక్కడెక్కడైతే వస్తుంటుందో అన్ని చోట్ల డ్రాప్ అవుతూ రావాలి. అది సర్వీస్లో మాత్రమే సాధ్యమవుతుంది. ఆయనది బండల వ్యాపారం. ఇట్లా బండలు ఉంటాయి కదా, నల్ల బండలు ఉంటాయి రాయలసీమలో. ఆ బండల ఫ్యాక్టరీ ఉంది వాళ్ళ మామగారికి. వాళ్ళ మామగారి దగ్గర వర్క్ చేసేవారు ఆయన. ఆ ఫ్యాక్టరీ అంతా చూసుకునేవారు. వచ్చిన డబ్బంతా ధ్యాన కేంద్రానికి ఖర్చు పెడుతూ వచ్చేవారు. ఆయన ఏం నేర్పించాడంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఒకరోజు మేడ్ రాలేదు, ఎవరు దాన్ని క్లీన్ చేయలేదు. క్లీన్ చేయకపోతే వచ్చి ఆయన క్లీన్ చేసేసాడు. నేను కూడా ఉన్నా అక్కడ, నేను క్లీన్ చేయలే, తెలుసు నాకు క్లీన్ చేయాలని, దాన్ని శుభ్రంగా ఉంచాలని నాకు కూడా తెలుసు, కానీ చేశానా? చేయలేదు. ఆ మాస్టర్ ఎంత గొప్పవాడంటే, మనం చెప్తాం నువ్వే నేను, నేనే నువ్వని. చెప్పడం వేరు, చేయడం వేరు. ఈ చెప్పడానికి చేయడానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఆయన ఎప్పుడూ ఆయన పనుల ద్వారానే మాట్లాడేవాడు, ఆయన నోరిప్పేవాడు కాదు. ఆ మాస్టరు ఈరోజు నేను ఇలా ఇక్కడ కూర్చోవడానికి ఆ మాస్టరే కారణం. నా జీవితంలో నా ట్రాన్స్ఫర్మేషన్కి పత్రిసార్ ఎంత కారణమో, తాడిపత్రిలో ఉండేటువంటి రంగనాథ రెడ్డి గారు, కృష్ణమోహన్ గారు అంతే కారణం. అలాగే వెంకటరెడ్డి అనే మాస్టర్ ఉన్నారు తాడిపత్రిలోనే, సంజీవరెడ్డి మాస్టర్. ఈ 4 మాస్టర్లు గొప్ప మాస్టర్లు అనమాట. అక్కడ వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఈ ధ్యానం చెప్పడానికి పనంగా పెట్టిన మాస్టర్లు. ఆయన ఎప్పుడైతే క్లీన్ చేశాడో, అరే ఇంత పెద్ద మనిషి క్లీన్ చేస్తున్నాడు, నాకెందుకు ఈ ఆలోచన రాలేదు, క్లీన్గా ఉండాలని నాకు కూడా తెలుసు కదా. ఆ రోజు నుంచి నేను క్లీన్ చేయడం మొదలుపెట్టాను. కానీ బాత్రూంలో టాయిలెట్స్ కడగడం అనేది నాకు చాలా అసహ్యమైన పని అనిపించేది. నేను చేసేవాడిని కాదు అది. ఒకరోజు ఆయన క్లీన్ చేశాడు అది. ఓహో,
మనం ఏది అసహించుకోకూడదు, మనం క్లీన్ చేయాలి. క్లీన్లీనెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆయన చెప్పలేదు క్లీన్ చేయమని చెప్పేసి, ఆయన చేసి చూపించాడు అంతే. ఆయన ఏం మాట్లాడు. ఆయన జెన్ మాస్టర్ అనమాట. చాలా కఠినంగా ఉంటాడు పైకి, కానీ లోపల ఒక పువ్వు కన్నా సునిశ్చితత్వం ఎక్కువ. అంత లోపల సునిశ్చితత్వం ఉంటుంది. అందరి గురించి అంత బాధ్యతగా ఆలోచిస్తాడు. అందరికీ ప్రేమగా ఆయనే ఫుడ్ వండుతాడు, ఆయనే వడ్డిస్తాడు. ఆయనకి అందరినీ అంత జాగ్రత్తగా చూసుకుంటాడు, చిన్న పసిపిల్లల్ని చూసుకుంటాడు. కానీ పైకి మాత్రం కఠినంగా ఉంటాడు. సో ఆ రోజు నుంచి నేను క్లీన్ చేయడం మొదలుపెట్టాను. ఈ క్లీన్ చేయడంలో చాలా ఈగో డ్రాప్ అవుతుంది. ప్రతిరోజు మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు ఎలా ఉందో చూసుకోవడం, దాన్ని క్లీన్ చేయడం, ఎటువంటి ఈగో లేకుండా, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని ఆలోచించకుండా. అది చిన్నప్పటి నుంచి నేర్పించాడు ఆయన. రెండవ పాయింట్, ఆయన ఇంకో విషయం ఏం నేర్పించాడంటే, ఏదైనా ఒక పని చేయాలంటే దానికి గ్రౌండ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. ఏది గుడ్డిగా చేయకూడదు, ఏది ఊరికే చేసామని చేయకూడదు. మన ప్రాణం పెట్టి చేయాలి అని చెప్తాడు ఆయన. మన ప్రాణాన్ని అక్కడ ముందర పెట్టి చేయాలి అంటాడు. గ్రౌండ్ వర్క్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఎంతమంది వస్తారనేది మనకు సంబంధం లేదు, కౌంట్ ఎప్పుడు మనకు సంబంధం లేదు, ఎందుకంటే ఆత్మ స్థాయిని బట్టి ఉంటుంది కాబట్టి. కానీ మనం మాత్రం గ్రౌండ్ వర్క్ అంత స్ట్రాంగ్గా చేయాలి. రెండవ పాయింట్ ఆయన నేర్పించింది. మూడవ పాయింట్ ఏంటంటే, పత్రి సార్ ఎప్పుడు వచ్చినా సరే పని చేయని వాళ్ళు అందరూ సార్ దగ్గరికి వెళ్ళి సార్ 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 అని చెప్పేసి మీద పడుతుంటారు అక్కడ. ఈయన అసలు సార్ దగ్గరికే పోడు. పత్రి సారు ఈయనని ఎత్తుక్కుంటూ వస్తాడు. ఆయన ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు నాకు ఒళ్ళు గగురు పొడిచింది. అందరూ సార్ దగ్గరికి వెళ్తున్నారు, సార్ ఏమో ఈయనని ఎత్తుక్కుంటూ వచ్చాడు. అంటే నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తే అది ఏదైనా వచ్చి నీ పక్కన కూర్చుంటుంది. ఇవి రంగనాథ రెడ్డి గారు చిన్నప్పుడు నేర్పిన విషయాలు. అలాగే సెకండ్ పర్సన్ కృష్ణమోహన్. ఈ భూమండలం మీద ఇటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి లేడు. అటువంటి మనిషిని మనం చూడబోము. ఉండేది తాడిపత్రిలో అయినా ఎంటైర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఎక్కడ ఏ పని జరుగుతున్నా ఆయన ఎంత సపోర్ట్ చేస్తున్నారో చెప్పనలవి కాదు. ఈ పిఎస్ఎస్ఎంలో దానకర్ణుడు ఆయన. సౌమ్య కృష్ణమోహన్ మీకు అందరికీ తెలిసే ఉంటారు, వారి భర్త కృష్ణమోహన్. ఆయన ఏది కావాలన్నా రెండు ఆలోచన లేకోకుండా మనీ ఎనర్జీ అంతా కూడా ఆయన పుష్కలంగా ఇచ్చారు. అటు సదానంద స్వామికైనా, ఇటు కడతాల్కైనా, అటు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకైనా, పిరమిడ్ వ్యాలీకైనా. నీ బుద్ధి పుట్టిన పేరు చెప్పు, అక్కడ కృష్ణమోహన్ గారు ఉంటారు. ఉండేది తాడిపత్రే, కానీ ఆయన సేవలు అన్ని చోట్ల ఉంటాయి. ఇటువంటి మాస్టర్ల యొక్క నేతృత్వంలో తాడిపత్రిలో ఉండేటువంటి ఎంతోమంది యువత తయారయ్యారు. అందులో ఒకానొక పర్సన్ని నేను. అంటే వాళ్ళు ఎంత గొప్ప మాస్టర్లు అయి ఉంటారు. ఈ సందర్భంగా రంగనాథ రెడ్డి మాస్టర్కి, కృష్ణమోహన్ మాస్టర్కి గట్టిగా చప్పట్లు కొడతాం. ఇప్పుడు మన త్రిమూర్తి పిరమిడ్ దగ్గరకు వద్దాం. ఏదైనా వర్క్ చేయాలన్నప్పుడు ఆ వర్క్ చేయాలని మన ఆత్మ ఎంత ఆరాటం పడుతుందో, ఆ వర్క్ జరగకుండా అంతే ఆరాటం పడుతుంది 100 రెట్ల పైన మనసు. ఈరోజు 8వ వార్షికోత్సవం క్లాస్ పెడదాంలే అని మన ఆత్మ చెప్తుంది, పెట్టాలి అని. మన దగ్గర లోయర్ ఎనర్జీలో ఉన్నాం అనుకో, మనం ఏం పెడతావు క్లాస్, అనవసరంగా టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, ఇంతమంది వస్తారు, ఇలా ఫుడ్ పెట్టాలా, ఎన్నో రకాల ఆలోచనలు, మనసు తైతక్కలాడుతుంది లోయర్ ఎనర్జీలో ఉంటే. ఈ వర్క్ చేయాలి అంటే కనుక ఎంతో హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీలో, హయ్యెస్ట్ వైబ్రేషన్లో, హయ్యెస్ట్ ఎనర్జీలో ఉంటే తప్ప ఇటువంటి పనులు అసలు చేయడానికి మన మనసును అది ఒప్పుకోదు. దాని నేచర్ అది. ఎన్నో రకాల మనల్ని పక్కకు తీసుకెళ్లేటువంటి ఎన్నో రకాల చర్యలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. వీటన్నింటికి అతీతంగా ఆ మాస్టర్స్ జర్నీ చేయాలి అంటే వాళ్ళు ఎంత శక్తివంతులై ఉండాలి.
ఒక లైట్ ఒక చోట ఉంది అంటే ఆ లైట్ని క్యారీ చేసేటువంటి ఆ మాస్టర్స్ ఎంత గొప్ప వాళ్ళు అయి ఉంటారు. అక్కడ రంగనాథ రెడ్డి ఎలానో ఇక్కడ త్రిమూర్తి సార్ ఫ్యామిలీ అలాగా, రాములు సార్ ఫ్యామిలీ అలాగా, ఈ త్రిమూర్తి పిరమిడ్ అలాగా రాములు సార్కి వాళ్ళ కుటుంబానికి ఈ పిఎస్ఎస్ఎం ఎప్పుడూ కృతజ్ఞతలు చెల్లించుకుంటూనే ఉంటుంది. ఎన్ని ప్రోగ్రామ్స్ జరిగాయో పిఎంసి అయితే చెప్పనక్కర్లేదు. పిఎంసికి ప్యారలల్గా ఉంటుంది ఈ త్రిమూర్తి పిరమిడ్. షేర్స్ వర్క్ ఎంత అద్భుతంగా జరిగిందో ఇక్కడ చెప్పనాలే కాదు. పిఎంసి ఈరోజు ఇంత అద్భుతంగా అలరారుతూ ఉండడానికి ఒకానొక కారణం కూడా ఈ పిరమిడు. ఉండేది హైదరాబాద్లో ఒక ప్లేస్లో ఉన్నప్పటికీ దీని యొక్క శక్తి మాటల్లో చెప్పలేం. ఈరోజు మీతో ఒక బ్యూటిఫుల్ స్టోరీని మీతో పంచుకోవాలనుకుంటున్నాము ఈ 8వ వార్షికోత్సవం సందర్భంగా. ఏంటంటే మనం ఇటువంటి సెంటర్ దొరకడం ఫస్ట్ మనందరి అదృష్టం. ఫస్ట్ అనేక కాలనీలు ఉన్నాయి, అనేక ఏరియాస్ ఉన్నాయి. అన్ని ఏరియాల్లో ఇలాంటి ఫెసిలిటీస్ లేవు, ఇటువంటి గ్రంథాలయాలు లేవు. ఉదాహరణకు నేను ఈ పుస్తకాన్ని చదవాలని దాదాపు 1 year నుంచి అనుకుంటున్నా. ఈ పుస్తకాన్ని ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రింట్ చేశారు, మహాభారతం. ఓకే, ఇవి 15 పుస్తకాలు ఉంటాయి ఇలాంటివి. ఆ 15 పుస్తకాలు కలిపితే మహాభారతం అవుతుంది. అది ఇది రీసెంట్గా నా చేతికి అందింది. దీన్ని ఇప్పుడు చదువుతున్నా. ఒక పుస్తకం నా చేతిలోకి రావడానికి ఎంతో టైం పట్టింది, కానీ అక్కడ చూడండి ఎన్ని పుస్తకాలు ఉన్నాయో. మీరు చదివితే చాలు అన్నట్లు పెట్టేశారు. సరి అయిన సమయంలో సరి అయిన పుస్తకం దొరకడం ఎంత కష్టమో. అంటే అన్ని రకాలుగా మీకు అవైలబిలిటీ ఉంది. ఇటువంటి సౌలభ్యం అన్ని చోట్ల లేదు, ఇక్కడ ఉంది. దీన్ని మనం ఉపయోగించుకుంటూ మనం మన యొక్క ఎనర్జీ లెవెల్స్ని మనం పెంచుకుంటూ ఉండాలి. ఎప్పుడూ సేవ అన్నది అగ్రతాంబూలం అవుతుంది. ధ్యానం అన్నది మనకు మనం ఇచ్చుకునే వరం అయితే, సేవ అన్నది మన యొక్క ఆత్మ ఎదుగుదల కోసం మనం ఇచ్చుకునేటువంటి అద్భుతమైనటువంటి వరం. ఇక్కడ రాములు గారు వాళ్ళ కుటుంబమే పనిచేయాలి, మనం వచ్చి ధ్యానం చేయాలి అని ఎప్పుడు అనుకోకూడదు. అలా ఉందని నేను చెప్పట్లేదు, ఉదాహరణగా చెప్తున్నాను అంతే. ఎవరమైతే ఇక్కడ మెడిటేషన్ చేస్తున్నామో, ఎవరమైతే ఇక్కడ ఉండి మనం ఎదుగుతున్నామో, అది అందరి బాధ్యత అయి ఉంటుంది. అందరూ చక్కగా పార్టిసిపేట్ చేయాలి. మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు ఈ ఈగో అనే దాన్ని ఒక 10 అడుగులు తీసి లోపలేసేసేయాలి దాన్ని. పత్రి సార్ ఎప్పుడు చెప్పేవారు, నీ దగ్గర ఎదుటి వ్యక్తి మీరు అలా చూడగానే వెంటనే ఆ మనిషితో మాట్లాడాలా లేదా అని డిసైడ్ చేస్తారు కదా, అలానే ఎన్నో రకాలుగా వెంటనే మీకు తెలిసిపోతుంది కదా. అంటే మీ దివ్య దృష్టి ద్వారా తెలిసిపోతుందా, లేకపోతే మీకు ఏ విధంగా తెలుస్తుంది ఎదుటి వ్యక్తి పలానా వాడు అని చెప్పేసి? కొంతమందితో మీరు మాట్లాడతారు, కొంతమందితో మీరు మాట్లాడరు. చూడగానే మీకు ఎట్లా అర్థమవుతుందని అడిగా ఒకసారి. పత్రి సార్ని క్వశ్చన్ వేసినప్పుడు సార్ ఏం చెప్పారంటే, ఒక వ్యక్తి కళ్ళను చూసినప్పుడే నాకు దాదాపుగా అర్థమైపోతుంది ఆత్మస్థాయి ఏంటో. రెండవది, ఏదైనా ప్రశ్న అడుగానే అడుగుతాను, వాళ్ళ ప్రశ్న అడగడంలోనే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో కరెక్ట్గా తెలిసిపోతుంది. 3, నిజమైన జ్ఞానం వాడిలో ఉంటే ఎదుటివాడిలో వినయము విధేయత అనేది శివతాండవం చేస్తుంటుందని చెప్పాడు. ఈ 3 పాయింట్లతోటి అవతలోడు ఏ స్థాయిలో ఉన్నాడో నాకు అర్థమైపోతుందని చెప్పాడు. సో ఇక్కడ మనకు వచ్చిన ఆపర్చునిటీని మనం చక్కగా ఉపయోగించుకోవాలి. ఈ ధ్యాన కేంద్రాన్ని ఎంతో అద్భుతంగా మనం ఉపయోగించుకోవాలి. పిఎంసి చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నేను ఈ సందర్భంగా ఏం చెప్తున్నానంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళే కాకుండా టీవీ ద్వారా వీక్షించే మీకందరికీ కూడా ఏం చెప్తున్నానంటే, ఎక్కడెక్కడైతే ధ్యాన కేంద్రాలు ఉన్నాయో అక్కడ ధ్యాన కేంద్రాలను చక్కగా మనం ఉపయోగించుకోవాలి. అక్కడ ఉన్నటువంటి గ్రంథాలయాలలో పుస్తకాలన్నీ చక్కగా మనం చదవాలి. ఉండడం ఒక ఎత్తు, ఉపయోగించుకోవడం ఒక ఎత్తు.
ఈ పుస్తకం ఉందా అంటే ఉంది, ఉండకపోవడానికి ఏముంది? దీన్ని చదివితే కదా దానివల్ల ఉపయోగం. అట్లే అక్కడ పుస్తకాలు ఉన్నాయంటే కొన్ని సంవత్సరాలు, 8 సంవత్సరాల నుంచి అట్లే ఉన్నాయి పుస్తకాలు. అవి చదివితే కదా ఉపయోగం. చదవడం ఎంత ఇంపార్టెంట్, ఆ చదివింది మన జీవితంలోకి ఆచరణలోకి తీసుకురావడం కూడా అంతే ఇంపార్టెంట్. ఆచరణలోకి ఎప్పుడు వస్తుందంటే మనం సేవ అన్నది మొదలుపెట్టినప్పుడు ఆచరణలోకి వస్తుంది. సో మొట్టమొదట మనం ఎదగడం అన్నది చాలా ఇంపార్టెంట్. మన ఎదుగుదలతోనే మిగతా అంతా కూడా ముడిపడి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మనం ఆనందంగా ఉండడం ఫస్ట్ ఇంపార్టెంట్. నువ్వు ఆనందాన్ని పంచనక్కర్లేదు, అప్పుడు ఆనందం బై డిఫాల్ట్గా ఎక్స్పాండ్ అవుతుంది. నేను బాధతో ఉన్నాను, నా బాధను లోపల కప్పేసి నేను ఎంత ఆనందం గురించి చెప్పినా అది వేస్ట్. ఎందుకంటే నిజమైన ఆనందం నా లోపల లేదు. నేను లోపల బాధతో ఉన్నాను, తెలియకుండా నేను ఆనందం గురించి మాట్లాడుతున్నా వచ్చేది బాధే బయటికి. ఒక పువ్వు దాని మకరందం, దాని యొక్క సువాసన బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది, అవునా కదా? అట్లానే ఒక దుర్వాసన నువ్వేం చేయనక్కర్లా, దుర్వాసన మామూలుగానే వస్తుంది. అలానే మనం ఏమి కలిగి ఉన్నాం, ఏ ఎనర్జీని మనం కలిగి ఉన్నాం, ఏ వైబ్రేషన్ని మనం కలిగి ఉన్నాం, ఎటువంటి ఆలోచనలను మనం కలిగి ఉన్నాం, పొద్దున్న లేస్తే ఏ మాటలు మన నోట్లో నుంచి మాట్లాడుతున్నాం, ఎటువంటి నమ్మకాలను మన జీవితాల్లో మనం కలిగి ఉన్నాం, ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు అన్నింటినీ కప్పెట్టేసి బయటికి ఒక మాస్క్ వేసుకొని ఎంత ఆనందంగా ఉన్నట్లు నటించినా అది ఆనందం కాదు. ఈ జన్మ కాదు, వచ్చే జన్మ కూడా కాదు. అది నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అది ఎవరికేం చెప్పనక్కర్లేదు, అది బై డిఫాల్ట్ పోతుంది అది. కాబట్టి మన లోపల ఉన్న లైట్ని చాలా అద్భుతంగా మన గమ్యం వైపు తీసుకెళ్లేటువంటి ఒక పెద్ద లైటే ఈ యొక్క త్రిమూర్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం. మనం ఆ లైట్ను పట్టుకొని జర్నీ చేస్తే ఈ అన్నింటిలో నుంచి మనం బయటకు వచ్చేస్తాం. ఒక్కొక్కరి వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ను బట్టి వాళ్ళ పరిస్థితులు ఉంటాయి. వాటన్నింటి నుంచి మనం బయటికి రావాలి అంటే ఖచ్చితంగా మనం దానికి తగ్గ సాధన చేయాలి, దానికి తగ్గ పుస్తకాలు చదవాలి, దానికి తగ్గ సజ్జన సాంగత్యం చేయాలి. ఇప్పుడు మనం చాలా చక్కగా సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఇప్పుడు నాకంటే గొప్ప అనుభవాలు ఉంటాయి మీకు. ఈడొచ్చి మాట్లాడినంత మాత్రాన గొప్పోడు ఎవరేం కాదు. ఈరోజు నన్ను గెస్ట్గా పిలిచారు, ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను, లేకపోతే నేను కూడా వచ్చి అక్కడే కూర్చొని వింటాను. నేను చిన్నప్పటి నుంచి కొన్ని వందల మాస్టర్ల, వేల మాస్టర్ల అనుభవాలను వినింటాను. నేను 25 సంవత్సరాలలో ఎంతమంది మాస్టర్ల అనుభవాలు వినింటానో లెక్కలేదు. వినడం అన్నది నాకు చాలా ఇష్టం, తెలుసుకోవడం అన్నది నాకు చాలా ఇష్టం. చెప్పేటప్పుడు నాకున్న అనుభవాన్ని కూడా నేను చెప్తూ ఉంటాను. మనం మాస్టర్ల నుంచి అనుభవాలు తెలుసుకోవడం, ఈ 3 ఎంతటి ఫలితాన్ని ఇస్తాయో మనం చేసే సేవ అంతటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి సేవకి ఎప్పుడు అగ్రతాంబూలం ఇచ్చారు పత్రి సార్. పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఎంత సేవ చేస్తారు, ఎంతమంది చేస్తారు, అంతమంది చేస్తారు. కాబట్టి అన్ని వేల మంది చక్కగా రాగలుగుతారు. పత్రిజీ ధ్యాన మహాయాగానికి గట్టిగా చప్పట్లు కొడతాం. ఈ భూమి మీద ఎన్నో దేశాలు ఉన్నాయి. ఎన్ని దేశాలు ఉన్నాయి? 195 దేశాలు ఉన్నాయి. అఫీషియల్గా అనౌన్స్ చేసిన దేశాలు 195. ఈ 195 దేశాలలో ఒకానొక దేశం ఇండియా, అవునా కదా? అంతే కదా? 195లో అదొకటి. ఈ ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి? ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ఎన్ని స్టేట్స్ ఉన్నాయి చెప్పండి? 27 స్టేట్స్ ఉన్నాయా? సరే, ఈ 27 స్టేట్స్లో మన స్టేట్ ఒకటి, అవునా కదా? ఒకటే కదా మంది. ఆ స్టేట్లో కడతాల్లో అంత పెద్ద పిరమిడ్ ఉంది. ఒక బెంగళూరు, ఒక హైదరాబాదు, ఒక వశిష్ఠ గౌతమి, ఈ 3 పిరమిడ్లలో ప్రతి సంవత్సరం ధ్యాన మహాయజ్ఞం కానీ, యాగం కానీ, మహిళా ధ్యాన మహాచక్రం కానీ 2012 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న ఏకైక ప్రదేశం కడతాలు. అంటే మనకి ఎంత అదృష్టం!
ఎంత అదృష్టం మనకు. కానీ ఆ అదృష్టం ఏంటో మనకు తెలియదు. ఫస్ట్ అమెరికా నుంచి ఎత్తుక్కుంటూ వస్తారు ధ్యాన మహాయాగం కోసం. అరే ఒక్క రోజన్నా ఉండాలాడ, ఒక్క గంటన్నా ఉండాలని ఎంతో తపన తాపత్రయంతో వస్తారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే 1 కోటి మంది జనాభా ఉన్న హైదరాబాదులో కర్తాల్ పిరమిడ్ ఎంతమందికి తెలుసండి? ఇక్కడున్న వాళ్ళకి కాదు, హైదరాబాదులో ఉన్న జనాభా అంతటికి ఎంత పర్సెంటేజ్ తెలుసు? నేను వచ్చే వాళ్ళ సంఖ్య చెప్తున్నా. మన పిరమిడ్ మాస్టర్లు కొంతమంది టూరిస్ట్ ప్లేస్గా వస్తారు అక్కడికి. అది కూడా ఎంతమంది వచ్చింటారో 10% కూడా వచ్చింటారు. 1 కోటి మందిలో 10% అంటే ఎంత? 10 lakhs. అవునా కదా? 10 లక్షల మందికి కూడా తెలియదు దాని యొక్క టేస్ట్. అంటే ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నానంటే, ఏదైనా మనం ఒక ప్లేస్కు రావాలి అంటే కూడా ఆ ఆత్మకు అర్హత ఉండాలి. ఊరికనే ఎవరు పడితే వాళ్ళు రాలేరు. అదేమంత చిన్న విషయం కాదు. ఈ రోజున కడతాల్లో ఉండేట్లాంటి పిరమిడు ఈ భూమండలం మీద ఎక్కడా లేదు. దాన్ని అంత సుందరంగా, అంత అద్భుతంగా చేసిన ఆ ట్రస్ట్ సభ్యులందరికీ గట్టిగా చెప్పాలి కొడదాం. మాస్టర్స్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎంతమంది ఇక్కడికి వచ్చి కూర్చొని మీకు ఎంతోమంది వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు చెప్తూనే ఉంటారు. నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, మీరు చదవడం వల్ల, వినడం వల్ల ఇన్ఫర్మేషన్ని మీరు ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటున్నారు. ఈ ఇన్ఫర్మేషను మీ జీవితంలో అనుభవపూర్వకంగా రావాలి. అప్పుడు మాత్రమే దాని ఫలితం మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. పుస్తకంలో ఉన్న జ్ఞానమైన, ఒక మనిషి చెప్పేటువంటి జ్ఞానమైన మీ బ్రెయిన్ వరకు మాత్రమే ఉంటే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అది ఇన్ఫర్మేషన్ మాత్రమే అవుతుంది, ఒక సమాచారం మాత్రమే అవుతుంది. కానీ అది మీ జీవితంలో అనుభవంలోకి రావాలి. ఆ అనుభవంలోకి రావడానికి మీకు సర్వీస్ అన్నది ఉపయోగపడుతుంది. అందుకే ఏ గురువైనా సర్వీస్కి అంతటి ప్రాముఖ్యతని ఇస్తారు. ఏ గురువైనా సరే, పత్రి సార్ దగ్గరికి మనం ఎప్పుడు పోయినా ఏంటి సంగతులు అంటాడు. ఏంటి సంగతులు? ఫస్ట్ ఏంటి సంగతులు? ఏం చెప్పాలో తెలియదు. మనము ఏదైనా పని చేసినప్పుడు, ఈ పని చేసాం సార్ అంటే పత్రి సార్ ముఖంలో ఎంత ఆనందాన్ని చూస్తామో చెప్పనలో కాదు. గట్టిగా చప్పట్లు కొట్టండి రాములు గారి కంటే, ఎంత గొప్ప పని చేశాడని చెప్పేసి ఎంకరేజ్ చేస్తారు. ఆయన పని చేసే కొద్దీ ఇంకా ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. ఆయన దగ్గరికి ఎవరైనా పిలుచుకుంటే అవతల వ్యక్తి ఖచ్చితంగా ధ్యాన ప్రచారం చేస్తున్నాడని వెంటనే తెలిసిపోతుంది మనకు. ఆ వ్యక్తికే ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు ఆయన. ఎందుకంటే అక్కడ మన స్థాయి ఎంతో అద్భుతంగా, మన స్థితి ఎదుగుతూ ఉంటుంది. కాబట్టి సర్వీస్ అన్నదానికి అంత అగ్రతాంబూలం ఉంది. పర్టిక్యులర్గా ఈ 8వ వార్షికోత్సవం సందర్భంగా ఈ త్రిమూర్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి వీరు చేసినటువంటి సేవలు, మీరందరూ చేసినటువంటి సేవలకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. పిఎస్ఎస్ఎంకి ఎంతో సేవలు అందించారు. అలానే పిఎంసి యొక్క సేవలు, పిఎంసికి ఇక్కడ నుంచి ఎంతమంది ఎన్ని రకాలుగా సపోర్ట్ చేశారో చెప్పనలవి కాదు. కాబట్టి ఈరోజు చూడు పిఎంసి ఎంత గొప్పగా దాని యొక్క విశ్వరూపం చూపిస్తుందో చెప్పనలవి కాదు. ఈరోజు కొన్ని కోట్ల మంది వాచ్ చేస్తున్నారు, కొన్ని కోట్ల మంది. పిఎంసి అంటే అది దాని వైభవమే అంత అద్భుతంగా ఉంది. అండ్ 140 దేశాలలో మన యొక్క ప్రసారాలు చూస్తున్నారు. 140 దేశాలలో. ఇదంతా బొట్టు కలిస్తే సముద్రం అయినట్లు ఆ సముద్రంలో ఈ బొట్టు కూడా ఉంది. ఓకే మాస్టర్స్, మనం
ఎంతవరకు ఎదిగి ఉన్నాము, ఏ స్థాయిలో ఉన్నాము అని మనల్ని చెక్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. మనకు మనమే చెక్ చేసుకోవాలి. అది మనల్ని ఎవరు ప్రశ్నించరు నువ్వు ఎంత ఎదిగి ఉన్నావని, ఏ స్థాయిలో ఉన్నావని. అది మన సెల్ఫ్ చెకింగ్ అంతా కూడాను. నాకు నేను ఎప్పుడూ సెల్ఫ్ చెక్ చేసుకుంటూనే ఉంటాను. ఈ సంవత్సరం 2024 అంతా, ఈ సంవత్సరం అంతా ఈ మహాభారతం గురించే మాట్లాడాలని అనుకున్నాను. గట్టిగా చెప్పకూడదు మహాభారతంకి. ఈ మహాభారతం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ క్లాస్ అనమాట ఇది. సో ఇక్కడ విచ్చేసిన మీకందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు. మీ అందరి ఎనర్జీతో, మీ అందరి సమక్షంలో ఈరోజు మనం మహాభారతం ఇక్కడ స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఈ సంవత్సరం అంతా దీని గురించే మాట్లాడతాను నేను. కొన్ని వందల పుస్తకాలు చదివాను నేను, కానీ నన్ను ఆద్యంతం ఇది చదివిన తర్వాత నాకు అనిపించిన విషయం ఏంటంటే, ఇంతకంటే ఇంకా ఆనందం ఏం లేదనిపించింది నాకు ఇది చదివిన తర్వాత. ఈ భూమి మీద దీనికి మించిన ఆనందం ఇంకేం లేదనిపించింది. ఒక్కొక్క పాయింట్ చదువుతూ ఉంటే, ఇక్కడ విశ్వరూప సందర్శనంలో మనం కృష్ణుని చూస్తున్నాం. పత్రిసారిని అట్లా చూశాను నేను. మాస్టర్స్, మనం ఎన్నో పుస్తకాలు చదువుతాం. ఫర్ ఎగ్జాంపుల్ సీతాయనం ఎంతమంది చదివారు ఇక్కడ? హ్యాండ్ రైజ్ చేయండి. సీతాయనం చదివినప్పుడు మీరు ఎంత ఆనందానికి లోనయ్యారు? ఎస్ ఆర్ నో? గట్టిగా చెప్పండి. అయ్యారు కదా. ఆ సీతాయనం అన్నది చదివినప్పుడు బేసిక్గా రామాయణం అన్నది మనం సినిమా చూసాం, అదే మన మైండ్లో ఉండిపోయింది చిన్నప్పటి నుంచి. కానీ సీతాయనం చదివినప్పుడు మొత్తం ఎంటైర్ డిఫరెంట్గా ఉంది. అసలు సీతామాత యొక్క గొప్పతనం, సీతమ్మ వారి గురించి, ఆవిడ ఎనర్జీ గురించి, ఆవిడ శక్తి గురించి మనము చదువుతూ ఉంటే లోపల ఎన్ని రకాల ఎమోషన్స్ క్యారీ అయి ఉంటాయో చదివిన మనందరికీ అనుభవమే. ఓకే, అలాగే ఆ సీతాయనం అన్నది కనీసం అప్పుడు ఆ సీతాయనం చదవక మునుపు చదివిన తర్వాత మన లోపల ఆనందం కానీ మన ఆత్మస్థాయి కానీ మారిందా మారలేదా? 100% మారింది. అది ఎంత గొప్పదో ఈ మహాభారతం అంతే గొప్పది. దీంట్లో ఏం చెప్తారంటే, ఇందులో లేనిది ఎక్కడ ఏది లేదు, ఎక్కడ ఏది ఉన్నా అది ఇందులో ఉంటుంది అని చెప్తారు. ఓకే, సో మాస్టర్స్, మీకు ఈ సందర్భంగా నేనేం చెప్తున్నానంటే, మహాభారతం అన్నది ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ చదవాలి. ఈ సందర్భంగా ఈ టీవీ ద్వారా, మీ ఫోన్ల ద్వారా, యూట్యూబ్ నుంచి కానీ శాటిలైట్ నుంచి కానీ చూస్తున్న మీకు అందరికీ సవినయంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మహాభారతం ప్రతి పిరమిడ్ మాస్టర్ చదవాలి. నాట్ ఓన్లీ పిరమిడ్ మాస్టర్, ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి చదవాలి మహాభారతం. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించారు. ఇది అన్ని చోట్ల అవైలబిలిటీ ఉంటుంది. దయచేసి ఈ పుస్తకాలు తెప్పించుకొని ప్రతి ఒక్కరు చదవాలని కోరుకుంటున్నాను. మాస్టర్స్, మనం చిన్న చిన్న విషయాల్లో మన జీవితాలలోంచి ఎంతో కోల్పోతూ ఉంటాం. చిన్న చిన్న విషయాల్లోంచి, పెద్ద పెద్ద విషయాలు అక్కర్లేదు. ఓకే, ఈ పుస్తకం చదివినప్పుడు ఏమవుతుందంటే, మనం పుట్టిన క్షణం నుంచి చివరి క్షణం వరకు ఎక్కడ ఏ ప్రాబ్లం ఎటువంటిది వచ్చినా సరే దానికి సంబంధించిన సొల్యూషన్స్ అన్నీ బుక్లో ఉంటాయి. మీకు ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. ఇక్కడ ఒకటే ఇంట్లో ఉన్న అత్త కోడలు ఎవరైనా ఉన్నారా? ఒకటే ఇంట్లో అత్త వచ్చి ఉండాలి, ఈ క్లాస్కి కోడలు కూడా వచ్చి ఉండాలి. ఎవరన్నా వచ్చారా ఇప్పుడు? మీ కోడలు ఎక్కడ? రాలేదు. ఉండాలి, ఇద్దరు ఉండాలి. ఉన్నారు ఎవరైనా ఇక్కడ? ప్రజెంట్ ఉన్న వాళ్ళల్లో ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరు లేరు. రైట్, వదిలేద్దాం అయితే. ఓకే, ఇప్పుడు ఉంటే కనుక ఇక్కడ లైవ్లో డెమాన్స్ట్రేట్ చేసేవాళ్ళం.
ఓకే, అంటే థియరీ చెప్పడం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు, అంత ప్రాక్టికల్సే. పెళ్ళైన కొత్తలో ఒక నెల రోజులు చాలా అద్భుతంగా ఉంటాయి అత్త కోడళ్ళ సంబంధాలు. ఒక నెల దాటగానే ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది అంతే, అది చిన్నది. అత్త ఏదో అంటది ఒక విషయాన్ని, కోడలు దాన్ని పట్టుకుంటుంది, లేదా కోడలు ఏదో అంటది ఒక విషయాన్ని, అత్త పట్టుకుంటుంది. ఈ అత్త కానీ కోడలు కానీ ఒకసారి మాత్రమే అని అంటారు, కానీ పొద్దున్న లేస్తే 1,00,000 సార్లు వీళ్ళు అనుకోవడం మొదలు పెడతారు. ఇంకా ఓకే, ఉదాహరణకు మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, తిరుపతిలో జరిగింది అది. ఎంత గొప్ప ఎగ్జాంపుల్ అంటే, పత్రి సార్ స్టేజ్ మీద ఉన్నాడు, అందరు ధ్యానంలో కూర్చున్నారు. తిరుపతిలో ధ్యానయజ్ఞం జరిగింది. ఓకే, 3 రోజులు ధ్యానయజ్ఞం. పత్రి సార్ సైగ చేశారు. అప్పట్లో నేను సార్తో కంటిన్యూగా 6 నెలలు తిరుగుతున్నా. నా బ్యాగ్ తీసుకురా అని సైగ చేశాడు, అందరు ధ్యానంలో ఉన్నారు కాబట్టి. నేను బ్యాగ్ తీసుకుపోతున్నా. అందులో నా పక్కన ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు. పత్రి సార్ నీకే అంత ఇంపార్టెన్స్ ఇస్తాడేంటి, ఇప్పుడు నువ్వు పోయి బ్యాగ్ తీసుకుపోతున్నావు, అది నేను తీసుకెళ్తా అన్నాడు. తీసుకెళ్ళరా, ఎవరు వద్దన్నారు, బ్యాగే కదా అన్నాను. వాడు తీసుకెళ్ళాడు. ఓకే, బ్యాగ్ ఇచ్చాడు. ఈ బ్యాగ్ సార్ తీసుకుంటున్నప్పుడు మైక్ దగ్గర గుయ్యి అని శబ్దం వచ్చింది ఒకటి. పత్రి సార్ ఎప్పుడు ఎట్లుంటాడో తెలుసా, ఆయన ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. ఆ సౌండ్ ఆగట్లేదు. ఈడు బ్యాగ్ ఇలా ఇస్తున్నాడు, సార్ బ్యాగ్ తీసుకోలేదు, లాగబెట్టి కొట్టాడు. ఆడ సౌండ్ వెంటనే రెక్టిఫై అయిపోయింది. వీడిని కొట్టిన కొట్టుడు కాడ మైక్ ఆన్లో ఉంది, అందరు కళ్ళు తెరిచారు. ఇట్లా ఏంది ఇంత సౌండ్ వచ్చిందని చూస్తే వాడు చెంప ఇట్లా పట్టుకున్నాడు. నా దగ్గరకు వచ్చాడు, సార్ ఎందుకు కొట్టాడని అడిగాడు. ఒరే కొట్టింది సారు, కొట్టించుకోండేది నువ్వు, నాకేం తెలుస్తుందిరా అంటే, చూడు ఎట్లా ఉంటుందో. నేను అనేది శివతాండవం చేస్తే దాని రిజల్ట్ కూడా అట్లే ఉంటుంది. బ్యాగ్ తీసుకొని రమ్మని ఎవరు చెప్పాడు సారు, నాకు చెప్పాడు, నేను పోతున్నా, మధ్యలో వీడికి ఏం పని, బ్యాగ్ తీసుకున్నాడు. నేచర్ చూడు, కరెక్ట్ వీడిచ్చే టైంలోనే అది సౌండ్ రావాలా, ఈడ కొట్టగానే ఆడ సెట్ అయిపోయింది. వెంటనే వీడి దెబ్బ వాడు వెంటనే సరి చేసినాడు, లేట్ చేస్తే నన్ను కొడతాడని. ఓకే, వచ్చి నన్ను అడిగాడు, నేను ఈ ఆన్సర్ చెప్పాను. వాడు దాన్ని కనీసం 1 సంవత్సరం రోజులు దాన్నే పట్టుకొని వాడు ధ్యానం చేయకోకుండా సార్ నన్ను కొట్టినాడని పట్టుకున్నాడు. సార్ కొట్టింది ఒకసారి, వీడు మాత్రం కొన్ని కోట్ల సార్లు కొట్టించుకుంటాడు. కనబడిన అందరికీ చెప్పాడు సార్ నన్ను కొట్టినాడని. వాడు అక్కడే స్ట్రక్అప్ అయిపోయినాడు. అసలు వీడి రీజనే కాదు. సార్కి ఏంటి, ఎవరైనా వచ్చి ఏదైనా అధిక ప్రసంగం చేస్తుంటే, ఇప్పుడు ఆ మైకోని కొట్టడానికి వాడు చాలా దూరంలో ఉన్నాడు. ఇప్పుడు వాడు సెట్ అవ్వాలి. వాడు సెట్ అవ్వాలంటే ఏం చేయాలి, వీడిని పీకితే వాడు సెట్ అవుతాడు. ఆయన సూత్రం ఆయనది. కానీ వీడు మాత్రం 1 సంవత్సరం రోజులు జపం చేసుకుంటున్నాడు, సార్ నన్ను కొట్టాడు, సార్ నన్ను కొట్టాడు, సార్ నన్ను. ఆయన కొట్టింది ఒకసారి, వీడు కొన్ని కోట్ల సార్లు కొట్టించుకుంటాడు. అంటే ఇక్కడ చిన్న విషయంలో కామన్ సెన్స్ అనేది లేకపోతే మనము అంత చిన్న విషయానికి నరకాన్ని బ్రతికుండంగానే అనుభవిస్తుంటాం. మహాభారతం ఏం చేస్తుంటుందంటే, అటువంటి చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు అన్నిట్లో నుంచి ఆ క్షణమే బయటకు వచ్చేటువంటి జ్ఞానాన్ని మహాభారతం ఇస్తుంది. కొట్టింది గురువు, వాడికి ఎంత ఆనందంగా ఉండాలి. వాడికి ఆ కామన్ సెన్స్ లేదు. ఫస్ట్ పాయింట్, ఆయన ఏ రీజన్తో అయినా కొట్టని, గురువు ఏ పని చేసినా దాని వెనకాల ఎంతో పెద్ద కార్యకారణ సంబంధాలు చాలా ఇదిగా ఉంటాయి. దాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మహాభారతం అన్నది ప్రతి ఇంట్లో ఉండేటువంటి భారతమే. అది ఒక్కొక్కరింట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. మనం దేనికోసం అయితే ఎంచుకొని వచ్చి ఉంటామో దాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తుంది మహాభారతం. మీరు మహాభారతం పూర్తిగా చదివితే, దాన్ని అర్థం చేసుకుంటే, మనం దేనికోసం అయితే ఈ భూమి మీదకి వచ్చామో అది మనకు క్లియర్గా అర్థమైపోతుంది, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది చదివినప్పుడు లిటరల్గా నాకు ఏమనిపించిందంటే, చాలా ఈ జీవితానికి ఇంకా ఇది చాలు, ఈ క్షణం ఇట్లా ప్రాణం పోతుందన్న చాలా ఆనందంగా ఫీల్ అవుతాను నేను.
అంత ఆనందపడిపోయాను, అంత తృప్తి పడిపోయాను లోపల. ఎందుకంటే నేను ఏ పని అయితే చేయాలి అని అనుకుంటూ ఉండేవాన్నో ఆ పనులన్నీ వరుసపెట్టి చేస్తూ వచ్చాను. ఎన్నో రకాల డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని చూస్తూ వచ్చాను. పనిచేసేవాడికి ఎప్పుడు డిఫికల్టీస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇది చదివినప్పుడు నేను ఎన్నెన్ని క్రాస్ చేస్తూ ఇక్కడికి వచ్చానో నాకు అర్థమైంది. దీనివల్ల పొందిన తృప్తి ఇంకా దేనివల్లనూ నేను పొందలేకపోయాను. నేను అంతటి జ్ఞానాన్ని థియరిటికల్గా ఇప్పుడు నా బ్రెయిన్లో ఉంది. అది ఆ జ్ఞానంతో ఇప్పుడు నేను జీవిస్తున్నా. లాస్ట్ ఇయర్ దీన్ని 2023లో దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. 2023లో 2022 వరకు ఉన్న ఆనంద్ ఒకరు, 2023లో ఆనంద్ ఒకరు. నా లోపల మార్పుని, నా లోపల జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ని, ఇప్పుడు నేను ప్రతి విషయాన్ని తీసుకునే విధానాన్ని చూస్తుంటే అది ఎంత తేలికగా ఉందో, ఎంత హాయిగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో, నేను జీవించే జీవితం ఎంత సరళమైపోయిందో చెప్పనలవి కాదు. మాస్టర్స్, మనకు అంతటి మహాజ్ఞానాన్ని ఇచ్చేటువంటి మహాగ్రంథమే మహాభారతం. దీన్ని భారతం అనలేదు, మహాభారతం అన్నారు. మహాభారతంలో 2 వర్గాలను మనం చూస్తాం, పాండవులు, కౌరవులు. పాండవులు ఒకవైపు, కౌరవులు ఒకవైపు, ధర్మం ఒకవైపు, అధర్మం ఒకవైపు, ఇలా మనం చెప్పుకుంటాం. కానీ దీనికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది. ఎక్కడుంది? భీష్మ పితామహుడు దగ్గర ఉంది. ఈయన ఎంత అద్భుతమైనటువంటి చాప్టర్ అంటే, ఒకానొక టైంలో, అంటే ఈయన భగవద్గీత టైంలో కృష్ణుడు చెప్తాడు, నువ్వు చావాల్సిన టైం దగ్గర పడింది, నువ్వు చస్తే బాగుంటుంది అంటాడు. భీష్ముడికి చాలా కోపం వస్తుంది. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? నువ్వు నన్ను ఇంత మాట మాట్లాడతావా? ఎంతటి గొప్ప పనులు చేశాను నేను? భీష్ముడు చెప్పడం మొదలు పెడతాడు. కృష్ణుడు చెప్తాడు, ఎవరి కోసం చేసావు నువ్వు ఆ గొప్ప పనులు? ఎవరి కోసం చేసావు నువ్వు ప్రతిజ్ఞ? దేనికోసం చేసావు? ఎన్ని పనులు నీ వల్ల జరగరాని పనులు ఎన్ని జరిగాయో తెలుసా అని చెప్పేసి కృష్ణుడు భీష్ముడికి కనువిప్పు కలగజేస్తాడు. ప్రతిజ్ఞ చేసావు, ఎవరి కోసం చేసావు? మీ నాన్న కోసం చేసావు నువ్వు. నీ ప్రతిజ్ఞ వల్ల ఎవరైతే రాజ్యం చేయకూడదో వాళ్ళు రాజ్యం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్ని చర్యలు నీ వల్ల జరగాల్సినవి జరగకుండా ఆగిపోయాయి. పోనీ ఈ యుద్ధమే జరగకూడదని నువ్వు ఎంతో చేసావు, కానీ యుద్ధం జరుగుతోందిగా. ఏది జరగకూడదు 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 అని నువ్వు జపం చేసావో అదే జరుగుతోందిగా. ఇప్పుడు స్వయాన నువ్వే ఉన్నావుగా ఇక్కడ. అది కూడా ఎక్కడి వైపు ఉన్నావు? ఎటువైపు ఉన్నావు? ధర్మం వైపు ఉన్నావా అని తన ఒరిజినల్ రూపాన్ని చూపిస్తాడు ఆయన. తన ఒరిజినల్ రూపాన్ని చూపించిన మరుక్షణం భీష్ముడికి కనువిప్పు కలుగుతుంది. ఎన్ని చేయకూడని పనులు చేశాడో భీష్ముడికి అర్థమవుతుంది. అంతవరకు భీష్ముడికి అర్థం కాలేదు ఆయన ఎన్ని పనులు చేయకూడనివి చేశాడో. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ప్రతి ఆత్మ, ప్రతి మనిషి వాళ్ళు చేసే పని కరెక్టే అని వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకున్న జ్ఞానానికి వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తుంది. దొంగతనం చేసేటోడు కూడా దొంగతనం నేను కరెక్టే చేస్తున్నాను అనుకుంటాడు, ఎందుకంటే వాడి జ్ఞానం ఆ స్థాయికి. ఇప్పుడు దొంగతనం తప్పు అని తెలిసి దొంగతనం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. దొంగతనం చేసేవాడు ఏం చెప్తాడు? నా భార్య బిడ్డల్ని బతికించుకోవాలి, లేకపోతే నేను పలానా డబ్బు కావాలి, నాకు ఎంతో అవసరమైంది. వాడి రీజన్స్ వాడికి ఉంటాయి దొంగతనం చేయడానికి. వాళ్ళ రీజన్ వాళ్ళకు కరెక్ట్ అనిపిస్తుంది, అది వాళ్ళకున్న జ్ఞానానికి వాళ్ళకి కరెక్ట్ అది. కానీ అసలైన సత్యంలో అది కరెక్టా? మాస్టర్స్, భీష్మ పితామహుడి క్యారెక్టర్ మన జీవితాల్లో కూడా ఎంతో కొంత పర్సంటేజ్ ఉంటుంది. ఎంతో కొంత పర్సంటేజు మన జీవితాల్లో ఖచ్చితంగా ప్రతి క్యారెక్టర్లో నుంచి ఉంటుంది. ఆ పర్సంటేజ్ ఎక్కడుంది అనేది తెలుసుకోవాలి, దాని నుంచి మనం బయటికి రావాలి. ఏదైనా మనం మన జీవితంలో ప్రతిజ్ఞ చేస్తున్నాము అంటే కనుక 100 సార్లు ఆలోచించాలి. మాటే కదా, నీ మాటే కదా, నువ్వు మాట్లాడకూడదు. మాట అనేది నీ యొక్క ఆత్మ, అది ఆత్మలోని ఆత్మ అంట, నోటిలోని మాట అంట. నీ మాట అనేది నీ ఆత్మ యొక్క శక్తి. అది నువ్వు మాట ఇస్తున్నావు, మాట మాట్లాడుతున్నావు అంటే అది నీ లోపల ఉన్నటువంటి ఎనర్జీని, నీ యొక్క శక్తిని సూచిస్తుంది.
నువ్వు ఏం మాట్లాడినా దాని తగ్గ ఫలితం ఉంటుంది, కాబట్టి నీ మాట జాగ్రత్త. భీష్ముడు ప్రతిజ్ఞ చేసినాడు. ఆ ప్రతిజ్ఞ వల్ల ఎన్ని అనర్థాలు జరిగాయో చెప్పనలవి కాదు. ప్రయోజనం ఉంది దానివల్ల. ఎంత ప్రయోజనం అంటే ఎంత ప్రయోజనం అయితే జరిగిందో అంతే ప్రయోజనం. కానీ ఆ యొక్క ప్రతిజ్ఞ దేనికోసం చేయాలి? ఇక్కడ ఇవన్నీ క్యారెక్టర్స్ మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. అట్లానే ఎవరు ఇక్కడ తక్కువ కాదు, ఎవరు ఎక్కువ అని చెప్పట్లేదు. ఇక్కడ భీష్ముడు తక్కువ అని మనం ఎక్కడా చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అటువంటి క్యారెక్టర్ మన లోపల ఎక్కడైనా ఉందా, ఏదైనా అటువంటి స్థానంలో మనం ఇరుక్కుపోయి ఉన్నామా, అది మనం చెక్ చేసుకోవాలి. నేను ఇది చదివినప్పుడు, భీష్ముడి యొక్క క్యారెక్టర్ చదివినప్పుడు నా లైఫ్లో 50% ఉంది. అది ఎవరైనా ఏదైనా అడిగారు అనుకో, వెంటనే నేను మాట ఇచ్చేస్తాను. కొన్ని సమయాల్లో చేయలేక ఇబ్బంది పడుతుంటాను. అరే నేను వీళ్ళకు మనం ప్రోగ్రామ్ చేస్తామన్నాం, ఆ టైంకి కరెక్ట్గా ఇంకోటి ఏదో పడి ఉంటుంది. అప్పుడు నేనేం చెప్పాలి? ప్రయత్నం చేస్తాను, అక్కడ షెడ్యూల్ ఎలాగుందో తెలియదు నాకు, కనుక్కొని నేను చెప్తాను అని చెప్పడం వేరు, నేను చేస్తాను అని చెప్పడం వేరు. ఓకే, అంటే ఈ క్యారెక్టర్స్ని మనం చదివినప్పుడు మన జీవితంలో ఎంత పాలు ఇది ఉంది, ఎక్కడ మనం సరి చేసుకోవాలి అన్నది చాలా చక్కగా అర్థమవుతుంది. భీష్ముడి క్యారెక్టర్ అనేది చాలా మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్. ఇందులో తన కళ్ళ ముందరే 3 జనరేషన్స్ మారతాయి. ఓకే, 3 జనరేషన్స్ మారతాయి. ఎవరు 3 జనరేషన్స్? ధృతరాష్ట్రుడు, పాండు మహారాజు, ఇంకొకరు కాదు, విదురుడు. ఈ ముగ్గురు ఫస్ట్ జనరేషన్. ఆయన తర్వాత ఈ ఫస్ట్ జనరేషన్ తర్వాత సెకండ్ జనరేషన్ ఉంది. కాదు, దీనికంటే ముందు ఒక జనరేషన్ ఉంది. ఆ జనరేషన్లో భీష్ముల వారు చేసినటువంటి ఒక మిస్టేక్ ఆయనకి ఒక శాపంగా మారుతుంది. సెకండ్ జనరేషన్ వస్తారు, పాండు మహారాజు, ధృతరాష్ట్రుడు, ఇంకొకరు ఎవరు? విదురుడు. వీళ్ళు సెకండ్ జనరేషన్. ఇది థర్డ్ జనరేషన్కి వచ్చేసరికి వస్తారు పాండవులు, కౌరవులు. పాండు మహారాజు నుంచి పాండవులు, ధృతరాష్ట్రుడు నుంచి కౌరవులు. ఈ ఫస్ట్ జనరేషన్లో ఈయన మ్యారేజ్ చేసుకుని చెప్పేశాడు. కారణం ఏంటి? సత్యవతి గారు పెట్టినటువంటి షరతు, కండిషన్. నీవు పెళ్లి చేసుకొని నీ పిల్లలు రాజ్యం చేస్తే మరి నా పిల్లలు ఏం చేయాలి? సేవ చేయాలి వాళ్ళకి. నా పిల్లలు రాజులు ఎలా అవుతారు? ఇదే మీకు ప్రాబ్లం కాబట్టి నేను ఈ జన్మలో ఆ జన్మంతా నేను బ్రహ్మచారిగా ఉంటా అని ప్రతిజ్ఞ చేస్తాడు. సత్యవతికి భీష్మ పితామహులు తండ్రికి వచ్చినటువంటి సంతానమే 3 పిల్లలు. ఫస్ట్ 3. వీళ్ళకున్న అలవాట్ల వల్ల వీళ్ళు చనిపోతారు. ఈ 3 చనిపోయినప్పుడు ఇది ఫస్ట్ జనరేషన్. దీనికి సొల్యూషన్ ఎవరిస్తారు? సత్యవతికి ఐడియా వస్తుంది. దీనికి సొల్యూషన్ వ్యాసుడే చేయగలరు. అప్పుడు ఉన్నటువంటి ఆ పద్ధతుల ద్వారా సెకండ్ జనరేషన్గా మనకు విదురుడు కానీ, ధృతరాష్ట్రుడు కానీ, పాండు మహారాజు కానీ, ఈ 3. థర్డ్ జనరేషన్కి వీళ్ళు వస్తారు. అంటే భీష్ముడు 3 తరాలను తన జీవితకాలంలో 3 తరాలను చూస్తాడు. భీష్ముడికి శాపం ఎవరి వల్ల వచ్చింది? అంబ వల్ల వచ్చింది. అంటే అంబ చెప్తుంది, దేనికోసం నువ్వు ఇంత తాపత్రయపడుతున్నావో, దేనికోసం అయితే నువ్వు ఇంత తపన పడుతున్నావో, ఏ దేశం బాగుండాలని నువ్వు ఇంత ఆలోచిస్తున్నావో, నీ జీవితకాలం, నీ ఆజన్మాంతం నువ్వు ఇబ్బంది పడుతూనే ఉంటావని శపిస్తుంది. జరిగిందా లేదా? అది ఆయన జీవించి ఉన్నన్నాళ్ళు ఎంత నరకాన్ని అనుభవించాడో చెప్పనలవి కాదు, ఎంత దుఃఖించాడో చెప్పనలవి కాదు, ఎంత బాధపడ్డాడో చెప్పనలవి కాదు. అంటే ఒక్క భీష్ముడి క్యారెక్టర్ గురించి మాత్రమే మనం ఈరోజు మాట్లాడుతున్నాం. అట్లాంటి క్యారెక్టర్స్ ఇందులో ఎన్నున్నాయో చెప్పనలవి కాదు. మాస్టర్స్ పత్రి సార్ ఏదైనా ఒక పుస్తకాన్ని చదివినప్పుడు ఆ పుస్తకం గురించి ఎంత గొప్పగా మనకు అందరికీ చెప్పేవారో మనందరికీ తెలుసు. ఉదాహరణకు సీతాయనమైన థింకింగ్ అండ్ డెస్టినీ ఆ పుస్తకం అయితే ఆయన ఉన్నప్పుడు స్వయాన రాసి దాన్ని ట్రాన్స్లేషన్ చేసి అందరికీ పెట్టేవారు. అలాగే మరణాయనం అన్నటువంటి బుక్ గురించి అయినా,
మరణాయనం తెలుగులో వచ్చింది, ప్రతి ఒక్కళ్ళు చదవాలి, చాలా అద్భుతంగా ఉంటుంది అది. అంటే ఏం జరుగుతుంది డెత్ తర్వాత అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా ఆయన చదివినప్పుడు ఇది ఎదుటి వాళ్ళకి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది అన్నప్పుడు చాలా గొప్పగా దాన్ని అందరికీ అందించేవారు. స్వయంగా ఆయన పుస్తకాలు తెప్పించి మరీ పంచేవారు. మహాభారతం గురించి ఎన్నిసార్లు ఆయన చెప్పింటారో లెక్కలేదు, కానీ మనకి పెద్దగా అప్పుడు ఎక్కలేదు. 2015లో చెప్పారు నాకు సారు మహాభారతం గురించి, నాకు అప్పుడు ఎక్కలేదు. పిరమిడ్ వ్యాలీలో చెప్పారు, నువ్వు మహాభారతం చూడు, డిస్నీ హాట్స్టార్లో ఉంది. నాకేం పెద్దగా ఎక్కలేదు. రియల్గా ప్రాబ్లం వచ్చింది ఒకసారి నా లైఫ్లోకి 2022లో. ఏంట్రా ఇది, ఇంత మనం మెడిటేషన్ చేస్తున్నాం, ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏంటి? ఎవరి వల్లనో కాదు, మనం చేసే వర్క్లో నుంచే ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి. ఏంటి దీనికి సొల్యూషను, ఎలా చేయాలి, మనల్ని మనం ఎలా బ్యాలెన్స్డ్గా ఉంచుకుంటే ఈ పనులన్నీ చేయాలి? ఆ టైంలో పత్రి సార్ చెప్పిన విషయం గుర్తొచ్చింది, మహాభారతం అని. 2022 నుంచి చూడడం మొదలుపెట్టాం. అది 2023కు కంప్లీట్ అయిపోయింది అంతా. మహాభారతం గురించి తెలుసుకోవడం. ఈ 2023 అయిపోయిన మరుక్షణం నుంచి అనిపించింది నాకు, మనం దీన్ని చాలా అద్భుతంగా అందరికీ చెప్పాలి.